శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ముస్లింలు నిరసన తెలియజేశారు. కరోనా సమయంలో ఓ రోజు ముస్లింలకి చికెన్, టమాటాలు పంపిణీ చేసి ఆ పనిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. సాయాన్ని కూడా ప్రచారంగా వాడుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ కుమారస్వామి తిప్పకూడలి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తమ వెంట తెచ్చుకున్న మాంసం, టమాటాలను చెత్త కుప్పల్లో పడేశారు. ఈరోజు మన శ్రీకాళహస్తి ముస్లిం సోదరులు వాళ్ళ మనసులు గాయపడినందుకు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు కాళహస్తికి సంబంధించిన ముస్లిం సోదరులు, మహిళలు ఈరోజు ఒక నిరసన తెలియపరుస్తున్నారు. ఆ నిరసనకి సారాంశం ఏమంటే, మన కాళహస్తి ఎమ్మెల్యే గారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో పర్టికులర్గా ప్రత్యేకంగా కాళహస్తి ముస్లింలకి చికెను, గుడ్డు, కూరగాయలు పంపిణీ చేశారు. సంతోషం. అంతకుముందు శ్రీకాళహస్తికి సంబంధించిన ముస్లింలు కానీ ముస్లిం మహిళలు కానీ కాళహస్తిలో చికెను, కూరగాయలు, గుడ్లు తినని దాఖలాలు లేనట్టు ఏ రోజు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, అది కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం అసెంబ్లీ నిండు సభలో సహా కాళహస్తిలో ఏ మీటింగ్ జరిగినా అన్ని చోట్ల కాళహస్తి ముస్లింలకి నేను చికెన్ ఇచ్చేసాను, కాళహస్తి ముస్లింలకి నేను గుడ్డు, కూరగాయలు ఇచ్చేసాను అనేసి